మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. నేడు 22వ రోజు కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లువెత్తారు. ఇందులో వైఎస్ఆర్సీపీ బాధితులు ఉండడం గమనార్హం. గత ప్రభుత్వంలో నాయకుల భూ దోపిడీలలో అన్యాయాలకు గురైన వారే ఎక్కువ. ఉండవల్లిలో మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు వినతులు వెల్లువెత్తాయి. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు జోరువానను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. 22వ రోజు ప్రజా దర్బారులో ప్రతి ఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా ఇంటిని కూల్చేసిందని బాధితులు లోకేష్ వద్ద వాపోయారు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల అసైన్డ్ భూమిని వైఎస్ఆర్సీపీ అండతో కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. సిఆర్డీఏ పింఛను కోసం వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ హోంగార్డులు, ఆప్కాస్ ఉద్యోగులు లోకేష్ను కోరారు. సమస్యలు సత్వర పరిష్కారానికి లోకేష్ భరోసా ఇచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజా సమస్యలను నాయకులు పట్టించుకోలేదని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించడంతో పాటు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఆమోదం లభించింది. ఎక్సైజ్ విధానంలో అక్రమాలకు తావు లేకుండా మార్పులు చేర్పులపై మంత్రివర్గంలో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్ల రూపాయలు తగలేశారని మంత్రులు తెలిపారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీసర్వేపై రెవెన్యూ శాఖ కేబినెట్లో నోటు సమర్పించింది. రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చించారు. గత ప్రభుత్వ విధానం వల్ల రీసర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని మంత్రులు వెల్లడించారు. భూ యజమానుల్లో ఆందోళన ఉంటే గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం విధించేలా కేబినెట్ తీర్మానం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోని ఆబ్కారీ విధానం, గత టీడీపీ హయాంలో చేపట్టిన మద్య విధానంపై కేబినెట్లో చర్చించారు. ఎక్సైజ్ విధానం ఆదాయం కోసం కాకుండా అక్రమాలకు తావు లేకుండా మార్పు చేర్పులపై మంత్రివర్గంలో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన 217 జీవోను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. మహిళలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు బడ్జెట్లో ఎక్కువ నిధులు మహిళా సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ వై శైలజ తెలిపారు. ప్రతి కళాశాలలో, యూనివర్సిటీలలో ఉమెన్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. కానూరులోని ప్రసాద్ వేపోర్ట్లోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సహకారంతో జెండర్ రెస్పాన్స్ బడ్జెటింగ్ అనే అంశంపై సదస్సు జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ వై శైలజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వం జెండర్ బడ్జెట్కు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మహిళల కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, చదువుకునే విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని చెప్పుకొచ్చారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. మహిళలకు సముచిత స్థానం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటుందని, 30% రిజర్వేషన్ కూడా అమలు చేస్తుందని చెప్పారు. ప్రతి కళాశాలలో, యూనివర్సిటీలలో ఉమెన్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో అనుకున్న లక్ష్యం చేరుకునే విధంగా శ్రమించాలని సూచించారు. పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు, మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా పోక్సో కమిటీలను ఏర్పాటు చేశామని, మహిళా సంక్షేమ విభాగంలో చేస్తున్న ఉద్యోగులు కమిటీలో ఉండాలన్నారు. సో ఈ జెండర్ బడ్జెటింగ్ ద్వారా ఏంటంటే
ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ప్రభుత్వేతర సంస్థల్లో కానివ్వండి, అలాగే మనకి యూనివర్సిటీలు, అటానమస్ బాడీలు కానివ్వండి, ఎందులో అయినా కూడా మనం మహిళలకి పెద్దపీట వేస్తూ దానికి సంబంధించినంత మటుకు బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా, కేటాయించిన బడ్జెట్ని ఖర్చు పెడుతున్నారా లేదా అనేది మనకి జెండర్ బడ్జెటింగ్ అనేది మనకి ఎస్డిజి గోల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనకి స్టేట్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి. అలాగే ఆ డెవలప్మెంట్ గోల్స్లో ఇది 5వ పాయింట్ అనమాట. మనకి 17 పాయింట్లు ఉన్నాయండి. అందులో మనం ఏంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అందులో ఇది 5వ పాయింట్ అనమాట, జెండర్ బడ్జెటింగ్ అనేది. దాని మీద ఈరోజు మనకు యూనివర్సిటీ స్థాయి నుంచి ఈ ఉమెన్ వింగ్ తరపున నుంచి వాళ్ళు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనం దీని మీద ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అందరికీ కూడా జెండర్ బడ్జెటింగ్ మీద అవగాహన కార్యక్రమం 3 రోజులు చేయడం జరుగుతుంది. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కె శివాజీ బాబు మాట్లాడుతూ స్త్రీలకు సమాన హక్కులు ఉండాలన్న లక్ష్యంతో 3 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో తమ కళాశాల భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ఇవన్నీ బేస్ చేసుకుని వీళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆర్గనైజేషన్స్లో ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఈ రిసోర్స్ పర్సన్స్ చెప్తారో వాటిని పాటిస్తూ సమాజంలో మనం స్త్రీలను గౌరవించుకెళ్తే కనుక మనందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఈ ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్పాన్సర్ చేయడం జరిగింది. సిద్ధార్థ అకాడమీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ 3 రోజుల ప్రోగ్రామ్ కూడా మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో పాటు మా అకాడమీ నుంచి కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. కొంత డెఫినెట్గా ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మనం అందరం కూడా మేబీ సొసైటీలో స్త్రీలను గౌరవిస్తే సమాజ స్థాపన అనేది తప్పకుండా జరుగుతుందని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ ఇలా చేయడం జరుగుతుంది. మార్కెట్లో 10 రూపాయల కాయిన్ చెల్లుతుందని, ఎవరైనా కాయిన్ తీసుకునే పక్షంలో వారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారు సింగ్ నాయక్ స్పష్టం చేశారు. ఆర్బీఐ 10 రూపాయల కాయిన్ను నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసిందన్నారు. 10 రూపాయల నోట్లు చేతులు మారే కొద్దీ త్వరగా పాడవుతుంటాయని, ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్బీఐ మిగతా నాణ్యాలతో పాటు కొన్నేళ్లుగా 10 రూపాయల నాణ్యాలను ముద్రిస్తూ వస్తుందన్నారు. 10 రూపాయల నాణ్యం చల్లదనే అపోహ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఇది ఎలా మొదలైందో తెలియదు కానీ 10 రూపాయల నాణ్యం చల్లదనే వాదన జనాల్లో బలంగా నాటుకుపోయింది. 10 రూపాయల నాణ్యాలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ ప్రధాన బ్యాంకర్లు వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో బెంజ్ సర్కిల్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు కస్టమర్స్కు 10 రూపాయల కాయిన్స్ను పంపిణీ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారు సింగ్ నాయక్ మాట్లాడుతూ 10 రూపాయల నాణ్యం చెల్లదనేది వాస్తవం కాదన్నారు. 10 రూపాయల కాయిన్స్ మార్కెట్లలో చెల్లుతాయని అన్నారు. ఎవరైనా కాయిన్ తీసుకొని పక్షంలో వారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 10 రూపాయల నాణ్యాలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాయిన్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. 10 రూపాయల నోట్లు చేతులు మారే కొద్దీ త్వరగా పాడవుతుంటాయని, ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్బీఐ మిగతా నాణ్యాలతో పాటు కొన్నేళ్లుగా 10 రూపాయల నాణ్యాలను ముద్రిస్తూ వస్తోందన్నారు. 10 రూపాయల కాయిన్ చలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ 10 రూపాయల కాయిన్స్కి అయితే ప్రమోట్ చేస్తున్నామండి. 10 రూపాయల కాయిన్ లీగల్ టెండరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కాయిన్స్ ఇవి. అందరూ ప్రజలు తీసుకోవచ్చు. ఈ కాయిన్స్ ఒక ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కొద్దిగా అపోహ ఉంది దీనిలో, కానీ ఇది ఎటువంటి సందేహం లేదు. ఈ కాయిన్స్లో యూజ్ చేయొచ్చు, ఎవరైనా తీసుకుంటారు. అండ్ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటకలో చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నింది అదే అపోహ, ఇప్పుడు అన్నీ ఇంప్రూవ్ చాలా అయింది. మీరు ఈ కాయిన్స్ని విరివిగా వాడవచ్చు. అదే 10 రూపాయల నోటుకైతే చాలా లైఫ్ తక్కువ ఉంటుంది, 2 సంవత్సరాల లోపల చినిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాయిన్స్కి అయితే 25 సంవత్సరాల వరకు ఉంటుంది లైఫ్. కాబట్టి అందరూ ఈ 10 రూపాయల కాయిన్ని యూజ్ చేయాలని చెప్పేసి ఇవాళ మీటింగ్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, రీజనల్ డైరెక్టర్సు, అందరూ స్టేట్ లెవెల్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ మీటింగ్లో తీసుకున్నారు. దీనికి ప్రమోట్ చేయడానికి రేపటి కూడా పేపర్లో కూడా వస్తుంది. ఆ తరపున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మేము కూడా దీనిలో విరివిగా మార్కెట్లో తీయడానికి, మేళాలు కండక్ట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి ఇవి చేస్తూ ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చేనేత కార్మికుడిని ఆదుకునే బాధ్యత నాదని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. చేనేత పరిశ్రమ భారతీయుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే గొప్ప కళని, చేనేత పరిశ్రమను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా ఆప్కో షోరూం వరకు ర్యాలీగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చేనేత కార్మికుడిని ఆదుకునే బాధ్యత తనదన్నారు. చేనేత పరిశ్రమ భారతీయుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే గొప్ప కళని, చేనేత పరిశ్రమను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని వివరించారు. ఈరోజు ముఖ్యంగా చేనేత దినోత్సవం కింద గాంధీ గారి ఆశయాల్ని మళ్ళీ కూడా మనం గుర్తుంచుకొని ఈ చేనేత దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది. చేనేత కార్మికుల్ని మనం కాపాడుకోవాలి, చేనేత వృత్తిని కాపాడాలి. తర్వాత చేనేత నేసిన బట్టలందరూ కూడా భారతదేశంలో ఎల్లప్పుడూ కూడా వాడాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పదే వీటికి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా చేనేత కార్మికులందరికీ కూడా అందరూ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా సమస్యలు ఉంటే మన నియోజకవర్గం వరకు మాత్రం డెఫినెట్గా నా దృష్టిలో తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి సరైన సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాం. తల్లిపాలు అమృతం లాంటివని 6 నెలల వరకు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చని విజయవాడ రెయిన్బో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ మరియు కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ అన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, పేగుకు సంబంధించిన రోగాలను నియంత్రించే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉందన్నారు. విజయవాడ కరెన్సీ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాలను దానం చేసిన మాతృమూర్తులను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ తల్లిపాలను సేకరించి అవసరమైన బిడ్డలకు అందజేసేందుకు త్వరలోనే మిల్క్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. 4 రోజుల పాటు తల్లిపాలను నిల్వ ఉంచవచ్చని చెప్పారు. తల్లిపాలు తాగిన పిల్లలకు కృత్రిమ పాలు తాగిన పిల్లల ఎదుగుదలలో ఎంతో మార్పు ఉంటుందన్నారు. బిడ్డలకు భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలను నివారించాలంటే ఒక తల్లిపాలతోనే సాధ్యమన్నారు. తల్లిపాలు దానం చేయటం ద్వారా శిశువులకు ప్రాణదాతలుగా మారతారని వెల్లడించారు. తల్లిపాలు ఇవ్వటం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని, బరువు తగ్గడమే కాకుండా పలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది మరియు మాతృమూర్తులు పాల్గొన్నారు. ఒక పెద్ద డయాబెటీస్, ఒబిసిటీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే ఫ్యూచర్లో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. ఆ బేబీకి మానసికంగా కానీ బ్రెయిన్ పరంగా, శారీరకంగా ఎదుగుదల ఇవన్నీ కూడా బాగుండాలి అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్స్, ఇంకా ఈ ఫార్ములా ఫీడ్స్ అవన్నీ ఇస్తే ఓన్లీ బరువు పెరుగుతారు కానీ బ్రెయిన్ పరంగా వాళ్ళకి వచ్చే ఇంటెలిజెన్స్ వెన్ కంపేర్ టు బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ ఇవి చాలా డిఫరెంట్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ వాళ్ళకి అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ August 1st నుంచి 6th వరకు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ మనము స్పెసిఫిక్గా అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఈ ఇయర్ కూడా వీఆర్ ఎంకరేజింగ్ మదర్స్ టు గివ్ ద బ్రెస్ట్ ఫీడ్స్. అంటే మిల్క్ బ్యాంక్ అని ఉంటుంది. ఆ మిల్క్ బ్యాంక్లో మనం మిల్క్ స్టోర్ చేసుకొని ఎవరైతే మదర్స్ ఎక్సెసివ్ మిల్క్ వస్తుందో వాళ్ళ బిడ్డలకే కాకుండా పక్కన ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళందరికీ కూడా ఈ మిల్క్ డొనేట్ చేయించి. పేగుల్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, అవి కూడా మంచి బ్యాక్టీరియా. తల్లి పాలేయడం వల్ల అవి బాగా పెరిగి వాటి వల్ల అంటే దే గివ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. అదే మనం ఆవు పాలు, గేదె పాలు ఇచ్చామనుకోండి బ్యాక్టీరియా అంతా డిస్ట్రాయ్ అవుతుంది, దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా ఫస్ట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. అంటే ఫస్ట్ 6 months తల్లి పాలే ఇవ్వాలి. చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని, పాలు కాకుండా బేబీకి దాహం వేస్తుందేమో ఇవ్వాలి అని, నీళ్ళు ఇవ్వచ్చా, మంచి నీళ్ళు ఇవ్వచ్చు అని. కానీ అవి ఇవ్వకూడదు, ఎందుకంటే తల్లిపాలు 80% వాటర్ ఉండదు కాబట్టి దట్ ఈస్ సఫిషియంట్. అవి కాకుండా తల్లిపాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, లిపిడ్స్, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏముంటాయో అవి కూడా బేబీ స్పెసిఫిక్ మాట. మన అంటే ఇప్పుడు చూడండి ఆవు పాలలో ఉండే ప్రోటీన్స్ కానీ అవన్నీ డిఫరెంట్.
ఉంటుంది, బేబీకి ఇవ్వటం మంచిది కాదు, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ కూడా అందరికీ ఉండదు. పంప్ చేసి ఏమిస్తావులే, ఫార్ములా పట్టేసేయి, వర్క్కి వెళ్తున్నావు కదా, ఇట్లాంటి కామన్గా మనం వినేది ఫ్యామిలీలో. బట్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మనకి మదర్కి ప్రాపర్ సపోర్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ పంపింగ్, నాకు ఇది నేను ఫేస్ చేసిన డిఫికల్టీ. నా వర్క్ ఏరియాలో నేను హాస్పిటల్లో పనిచేస్తున్నా కూడా నాకు ప్రాపర్ ప్లేస్ ఉండేది కాదు పంప్ చేసుకోవటానికి, ఎస్పెషలీ 7 years బ్యాక్. సో ఎక్కడ ప్లేస్ దొరికితే ఐ యూస్ టు పంప్ అండ్ స్టోర్ ద మిల్క్ ఫర్ మై బేబీ బికాస్ ఐ వాజ్ ఎడమెంట్. నేను బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇస్తాను, నేను చదువుకున్నా కూడా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఐల్ గివ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ టు మై బేబీ అని ముందే డిసైడ్ చేసుకున్నాను. సో దట్స్ హౌ వర్క్ చేస్తున్నా కూడా 1.5 years ఐ కుడ్ బ్రెస్ట్ ఫీడ్ మై ఫస్ట్ బేబీ. విజయవాడ పాయకాపురంలోని జై సంతోషి మాత ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 9వ తేదీ ఉదయం 11:01 నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు తెలిపారు. 9వ తేదీన జరగనున్న ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని 7వ తేదీ నుండి 3 రోజుల పాటు వేద పండితులచే, అర్చక స్వాములచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని జై సంతోషి మాత ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు, కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీమండ్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కండేయులు, డి గుంటయ్య, చిన్ని లక్ష్మీ సత్యనారాయణ, సిహెచ్ వెంకట నరసమ్మ, ఎం రమణతో కలిసి చిన్ని చిట్టిబాబు ఆవిష్కరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 9వ తేదీన జరగనున్న ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని 7వ తేదీ నుండి 3 రోజుల పాటు వేద పండితులచే, అర్చక స్వాములచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠా మహోత్సవానికి శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి, ప్రముఖ శ్రీకృష్ణ తత్వ ప్రచారకులు రాధా మనోహర్ దాస స్వామీజీ తదితర పూజ్య స్వామీజీలు విచ్చేస్తున్నట్లు చెప్పారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ధ్వజస్తంభ కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి భక్తులంతా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. సేవకులుగా ఉండి ఇక్కడ మాకు పనిచేస్తూ, సహాయం చేస్తూ, అండగా ఉండి ఇంత విజయ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన వారందరికీ కూడా తల్లి ఆయుర ఆరోగ్య స్థైశ్వర్య భోగభాగ్యాలు వారికి కలగజేసి చేయాలని మేము కమిటీ వారు కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ 19వ తారీఖున అమ్మవారి యథాస్థితిగా పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. పుట్టినరోజు ఆ 3 రోజుల ఉత్సవాలు అది మామూలే. ఈ నెల ఆగస్టు నెల 19వ తారీఖున రేఖీ పౌర్ణమి రోజు అది పుట్టినరోజు. దానికి ముందుగా ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట జరిగితే రేపు వచ్చిన భక్తులందరూ కూడా దర్శిస్తారని ముందుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలిసిన వారు అమ్మవారు అసలు చెప్పలేము, అంత అంటే ఇంత చాలా చెప్పలేము. కానీ భక్తులు బాగా వస్తారు, ఆవిడ మహిమలు చాలా ఇదిగా ఉంటాయి అని మాకు కూడా అన్ని విధాలుగా ఆవిడ మాకు చాలా అండగా ఉంది. ఆవిడనే నమ్ముకున్నాం మేము. వాళ్ళు నిర్వహించే వాళ్ళు కూడా వాళ్ళు చాలా పేదవాళ్ళు అయినా కూడా ఆ గుడిని అలాగే ఇంతవరకు తీసుకొస్తా ఉన్నారు. ప్రతి ఏటా అమ్మవారి పుట్టినరోజు జరుపుతున్నారు. అలాగే ఈ సంవత్సరం ధ్వజస్తంభం నిలబెట్టి చాలా ఘనంగా చేయాలి అని ఇది చేస్తున్నారు. మేము గత 25 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాము. అమ్మవారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఈ గుడికి వచ్చి అమ్మవారి దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మా వంతు కృషిగా ప్రతి సంవత్సరము ఏదో విధంగా అమ్మవారికి సాయం చేసి ఈ కార్యక్రమాలను జయప్రదంగా చేస్తున్నాము. మరియు ఈ అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని అందరికీ. తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి, వెలకట్టలేనివని ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. నవజాత శిశువులకు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు, ఏడాదిలోపు పిల్లలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని చెప్పారు. ఏడాదిన్నర వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వొచ్చని తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఏపీలో మొదటిసారిగా ఆంధ్ర హాస్పిటల్స్లో విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్ను ప్రారంభించినట్టు తెలిపారు.
తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ప్రకాశం రోడ్లోని ఆంధ్ర హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఏపీలో మొదటిసారిగా ఆంధ్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంకులో ఉన్న తల్లిపాలను సేకరించి పరీక్షలు చేసి భద్రపరిచే విధానాన్ని ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, నవజాత శిశు వైద్యులు డాక్టర్ భుజాత, పిల్లల వైద్యులు డాక్టర్ గౌతమి, డాక్టర్ ఆశ్రిత వివరించారు. అనంతరం మదర్స్ మిల్క్ బ్యాంకు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసిపిల్లలకు మొదటి 6 నెలలు ఎంతో కీలకమైనవని, 6 నెలలు దాటిన తర్వాత ఘన పదార్థాలు ఇస్తారని తెలిపారు. తల్లిపాల వలన పిల్లలకు మంచిదని, తల్లి పిల్లల మధ్య అనుబంధం, పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఐక్యూ లెవెల్స్ బాగుంటాయని చెప్పారు. పిల్లలకు పాలిచ్చిన తల్లులకు రొమ్ము క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు తక్కువని చెప్పారు. తల్లిపాలు ప్రాముఖ్యతను వివరించి తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 39% తల్లులు మాత్రమే పాలిస్తున్నారని అన్నారు. తల్లిపాలు ఇవ్వకపోవటం వల్ల తల్లిపాలల్లో ఉండే పోషకాలు పిల్లలకు అందక ఏడాదిలోపు పిల్లలు ప్రతి 1000 మందిలో 28 మంది, 5 ఏళ్లలోపు పిల్లలు ప్రతి 1000 మందిలో 35 మంది చనిపోతున్నారని అన్నారు. ఆ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్లో మదర్స్ మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేశామని తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువుకి, బరువు తక్కువ పుట్టిన శిశువుకి తల్లిపాలు సరిగా రానప్పుడు ఈ మిల్క్ బ్యాంకులోని పాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న ప్రోగ్రామ్ అనమాట అండ్ చేస్తున్న ప్రోగ్రామ్. ఎందుకంటే ఒకసారి తల్లిపాల గురించి ఆలోచిస్తే తల్లిపాలు తీసుకున్న వాళ్ళని మిగతా పాలు తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే తల్లిపాలు తీసుకున్న వాళ్ళకిలో మోర్టాలిటీ అంటే చనిపోయే బిడ్డలని పర్సంటేజ్ తీసుకుంటే దాదాపుగా 14 times ఈ మోర్టాలిటీ తక్కువ వెన్ కంపేర్డ్ టు మామూలు అదర్ ఫార్ములా ఫీడ్ తీసుకున్న బేబీస్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 39% ఆఫ్ ది మదర్స్ మాత్రమే మిల్క్ ఇస్తున్నారు. అంత ఇంపార్టెంట్, అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దానివల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నా స్టిల్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. ఈవెన్ మన కంట్రీలో కూడా ఇట్స్ లైక్ ఓన్లీ 39% అంటే చాలా చాలా తక్కువ ఉన్నట్టు. మిల్క్ డొనేట్ చేస్తే మదర్కి వాళ్ళ బేబీకి మిల్క్ చాలదు అలా ఏమి ఉండదండి. సో వాళ్ళు డొనేట్ చేసే కొద్దీ సప్లై విల్ ఇంక్రీజ్ ఇఫ్ దే ప్రాపర్లీ ఫాలో డైట్ అండ్ ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే. సో యాక్చువల్లీ ఎక్స్ప్రెసింగ్ మిల్క్ ఇంక్రీజెస్ సప్లై. సో ఎనీ మదర్ హూ ఈస్ విల్లింగ్ టు డొనేట్ మిల్క్ కెన్ కమ్ అండ్ డొనేట్. 15 mlకి 650 రూపాయలు అవుతున్నాయి. సో అలా ఇవ్వాలి అంటే ఎంతమంది తల్లిదండ్రులు దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతారు? సో ఈ మిల్క్ బ్యాంక్ కనుక ఫంక్షన్ ఎక్కువ డోనర్స్ కనుక వచ్చి మనకి వేరే హాస్పిటల్స్ కూడా చాలామంది పిల్లలు 34 వారాల కంటే తక్కువ పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎన్ఈసి అనే జబ్బు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కామన్ ఉంటాయి. సో వాళ్ళు లేదా ఈ ఇన్ఫెక్షన్స్ కనుక తగ్గించగలిగితే వాళ్ళు కూడా నార్మల్గా నెలలు నిండిన పుట్టిన పిల్లల్లాగానే వాళ్ళ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి సహాయపడేది మామ్ అంటే మదర్స్ ఓన్ మిల్క్. సో మామ్ ఈజ్ ద బెస్ట్. సో ఆ మిల్క్ సప్లై చేయగలిగే దానికోసమే ఈ మిల్క్ బ్యాంక్ అన్నది మనం స్టార్ట్ చేయాలి. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది అన్న సూక్తి స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కమ్మవారి ఐక్య సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సేవా సమితి వ్యవస్థాపకులు పరుచూరి రామకృష్ణ తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతోనే కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థులకు చదువుకు చేయూతను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కమ్మవారి ఐక్య సేవా సమితి వ్యవస్థాపకులు ప్రతిభ కలిగి చదువుకునే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థులకు కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఇవాళ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ, మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్, సమితి ఉపాధ్యక్షులు ఏడుపుగంటి రవికిరణ్, సమితి కార్యవర్గ సభ్యులు పరుచూరి ప్రసాద్తో కలిసి కమ్మ సేవా సమితి ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. విజయవాడ నగరానికి చెందిన కొత్తపల్లి జ్యోతికి 7,000 రూపాయలు, కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన గద్దే సాహిత్యకు 25,336 రూపాయలు, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన కడియాల భవ్యశ్రీకి 25,336 రూపాయలు ఉన్నత విద్యకు ఆర్థిక సాయాలను అందజేశారు. కొత్తపల్లి జ్యోతి అనే పాపకు మన సంఘం తరపు నుంచి పుస్తకం కొనడానికి 7,000 రూపాయల డబ్బులు హనుమాన్ రామకృష్ణ గారు ద్వారా ఈరోజు చెక్ ఎత్తడం జరిగింది. సింగనార్ కమ్మ సంఘం ఆఫీసులో కమిషనర్ ఆధ్వర్యంలో చెక్ ఎత్తడం జరిగింది. అట్లాగే ఈ పాపకి
డబ్బులు ఇచ్చిన దాతలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే హనుమాన్ జంక్షన్ రామకృష్ణ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా సంఘం నుంచి అన్న ఈ పరిస్థితుల్లో ఆపదలో ఉన్నామంటే నేను ఉన్నాను అంటూ అక్కడి నుంచి మాకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తున్న రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు. ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన బిర్లా ఓపస్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్రాంచైజీ స్టోర్ను విజయదుర్గ ఏజెన్సీస్ ద్వారా పోరంకిలో ఏర్పాటు చేసింది. 2 అంతస్తుల భవనంలో విశాలమైన ప్రాంగణంలో ఇంటీరియర్ పెయింట్స్, ఎక్స్టీరియర్ పెయింట్స్, వాటర్ ప్రూఫింగ్, ఎనామిల్స్, వుడ్ ఫినిషింగ్తో పాటు అన్ని రకాల పెయింటింగ్ సేవలను ఈ స్టోర్ ద్వారా అందిస్తున్నారు. 12 ఏళ్లుగా పెయింటింగ్ విక్రయాలలో అనుభవం కల విజయదుర్గ ఏజెన్సీస్ చైర్మన్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ స్టోర్ నడపబడుతుంది. ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన బిర్లా ఓపస్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచెస్ను విజయవాడ సమీపాన గల పోరంకిలో ఏర్పాటు చేసింది. పెయింటింగ్ రంగంలో 12 సంవత్సరాల అనుభవం కల విజయదుర్గ ఏజెన్సీస్ బ్రాంచెస్ను తీసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన స్టోర్ను నేషనల్ హెడ్ ఉత్పల్ సోని, ఆంధ్రప్రదేశ్ రీజనల్ హెడ్ విజయదుర్గ ఏజెన్సీస్ చైర్మన్ బాలకృష్ణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10,000 కోట్ల పెట్టుబడులతో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెయింటింగ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బిర్లా ఓపస్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టోర్ను విజయవాడలోని పోరంకిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్వాలిటీ ప్రోడక్ట్స్ను అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. కస్టమర్స్ కోసం 10% ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కస్టమర్ కుటుంబంతో కలిసి పెయింటింగ్ విధానాన్ని తెలుసుకోవచ్చునని వెల్లడించారు. కస్టమర్స్కు అన్ని రకాల సేవలు అందించడం తమ ప్రత్యేకత అన్నారు. అలాగే కాంట్రాక్టర్స్కు, పెయింటర్స్, ఇంటీరియర్ డిజైనర్స్కు కావలసిన అన్ని రకాల సేవలు ఉండటంతో పాటు లాయల్టీ పాయింట్స్, లాయల్టీ క్లబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పారు. ఈ స్టోరు విజయవాడకు ఐకానిక్గా మారుతుందన్నారు. అన్ని రకాల పెయింట్స్ ఈ స్టోర్లో లభ్యమవుతాయని చెప్పారు. అనంతరం విజయదుర్గ ఏజెన్సీస్ చైర్మన్ కేవి బాలకృష్ణ మాట్లాడుతూ పెనమలూరు సెంటర్లో గత 12 సంవత్సరాలుగా భవానీ ఏజెన్సీ ద్వారా తమను ఆదరిస్తున్నారని చెప్పారు. అలాగే తాము నూతనంగా పోరంకిలో ఏర్పాటు చేసిన విజయదుర్గ ఏజెన్సీస్ బిర్లా ఓపస్ స్టోర్ను ఆదరించాలని కోరారు. ప్రోడక్ట్స్తో పాటు సర్వీస్ కూడా అందిస్తామని చెప్పారు. కాకుండా ఈ స్టోర్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే, జనరల్గా మీరు ఏదైనా పెయింట్ స్టోర్ చూస్తే నార్మల్గా మీకు ఓన్లీ పెయింట్ టిన్స్ అలాగే కనపడతాయి. బట్ ఒక కస్టమర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళ చిల్డ్రన్స్తోని కూర్చొని ఎంటైర్ పెయింటింగ్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది జనరల్గా ఒక రెగ్యులర్ కన్వెన్షనల్ పెయింట్ స్టోర్లో మీకు ఆ సర్వీస్ అనేది ఉండదు. సో ఈ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఒక కస్టమరు పీస్ ఆఫ్ మైండ్తో వచ్చి కూర్చొని మా పెయింట్ కన్సల్టెంట్తో ఎంటైర్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. స్టార్టింగ్ పెయింటింగ్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఎలాంటి రకాల క్వాలిటీ పెయింట్ వేయాలి, ఎన్ని రకాల పెయింట్స్ ఉన్నాయి, కలర్ సెలెక్షన్ కావచ్చు, ఇలాంటి ఎంటైర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా కాంట్రాక్టర్స్ కానీ, పెయింటర్స్ కానీ, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఇంజనీర్స్. పెనమలూరు సెంటర్లో భవానీ ఏజెన్సీస్ గత 12 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో కస్టమర్స్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, మేము కొత్తగా బిర్లా ఓపోస్తో టైఅప్ అయ్యి బిర్లా ఓపోస్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్టోరు ఫ్రాంచైజీ స్టోర్ ఓపెన్ చేయడం అయింది. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ, ఎనీథింగ్ ఏదైనా మీకు ఎల్లప్పుడూ సర్వీస్ చేస్తాము. 100% అందరూ తప్పకుండా ఇచ్చేసి స్టోర్ వీక్షించవలసిందిగా కోరుచున్నాం. Aditya Birla Group has ventured into the paints business with Birla Opus Paints, and we have come up with a large capacity with multiple plants across India. Our promise to the customers is always going to be the best product quality, and hence if you see the warranty, we have increased the warranty compared to competition for almost each and every product. Also a lot of benefits for the consumers in terms of 10% additional benefit. We have seen that over the past many years the paint industry has not evolved, and with any new player coming in, I think it is always benefit for the customers, and that is what we have our end objective for entering in the paint business. Z+ భద్రత ఎవరికి ఇస్తారో తెలియని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మీరా విమర్శించారు. గులకరాయి కోడికత్తి డ్రామా ఆడితే Z+ కేటాయిస్తారా అని ప్రశ్నించారు. Z+ భద్రత దేశంలో ఎంతమందికి ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబుకు Z+ భద్రత ఎవరు కేటాయించారో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా స్పందించారు. గురునానక్ కాలనీలో కల ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జెడ్+ భద్రత ఎవరికి ఇస్తారో తెలియని వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లు జగన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. జెడ్+ భద్రత అడగటంతో జగన్ పిచ్చి పరాకాష్ఠకు వెళ్లిపోయిందని విమర్శించారు. గులకరాయి కోడికత్తి డ్రామా ఆడితే జెడ్+ కేటాయిస్తారా అని ప్రశ్నించారు. జెడ్+ భద్రత దేశంలో ఎంతమందికి ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబుకి జెడ్+ భద్రత ఎవరు కేటాయించారో జగన్ తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా ఉండే భద్రత కంటే జెడ్+ కింద ఇచ్చే భద్రత ఎక్కువన్నారు. జెడ్+ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు జగన్ హయాంలో భద్రతా విషయంలో తగిన గౌరవం ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా చేసిన వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు జెడ్+ భద్రత ఉన్న చంద్రబాబుకి తగిన గౌరవం ఇవ్వటం జరిగిందని నాగుల్ మీరా తెలిపారు. రోసయ్య గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. వాళ్ళ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారికి జెడ్+ కేటగిరీకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ ఆపారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు పర్యవేక్షణలో ఆయన కార్యక్రమం జరిగేది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఎస్ఐలు పెట్టేటటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఆపనటువంటి పరిస్థితి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఎలా గౌరవం ఇవ్వాలో నీకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి నువ్వు ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలున్నా, నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నీ కారు అసెంబ్లీకి అలౌ చేయమన్నాడు. లోపల ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే నేపథ్యంలో ఆల్ఫాబెట్ ప్రకారం నువ్వు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్నప్పటికీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ అవకాశం నీకు ఇవ్వటం జరిగింది. ఈ రోజు అసలు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి కాదు, నీకేమి థ్రెట్ లేదు. ఒకవేళ థ్రెట్ ఉంటే నీ పార్టీ వాళ్ళతో నీకు థ్రెట్ ఉంటుందేమో కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.